హాయ్ ఫ్రెండ్స్, నేను మీ అర్జున్ బ్లాగ్ బిహారీ. వీడియో ఎంజాయ్ చేయండి, సూపర్ ఉంది. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. వీడియో పెట్రోల్ పట్టిస్తున్నాడు. ఎంత దయా. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు అనమాట. ఇది మహాశివరాత్రి స్పెషల్ వీడియో. అండ్ ఇంకోటి ఏంటంటే పొద్దున్నే లేసాము అందరం. మేము ఇంకా బీచ్ కని 4 గంటలకు లేచి ఇంకా అక్కడి నుంచి ప్లాన్ చేసుకుని వెళ్తున్నాము. సన్ రైజ్ సూపర్ ఉండింది. మార్నింగ్ సన్ రైజింగ్ చూడడానికి. మీరు చూడండి, చాలా బాగా నచ్చింది నాకైతే. ఇంకా అలా మధ్యలో కొంచెం ఫొటోస్ దిగుతూ అలా మా ప్రయాణం మొదలైంది. వచ్చేసాం అనమాట. ఈరోజు మైపాడుకి వచ్చాము. మనం మన నెల్లూరులో ఉన్న మైపాడు బీచ్కి వచ్చాము. అక్కడ శివాలయం ఉంది, మీకు తెలుసు. సూపర్ ఉంటుంది శివాలయం. ఎన్నో శివలింగాలు అన్నీ ఉంటాయి కదా, చాలా బాగుంటుంది. ఇంకా శివరాత్రి స్పెషల్గా మా ఫ్రెండ్స్ మేము అందరూ నేను వచ్చాం అనమాట. చాలా బాగుంది. బీచ్ వైబ్స్ కానీ అన్నీ చూడండి వీడియో. ఇంకా లోపలికి వెళ్దాము. సాంప్రదాయిని సుప్పిని సుఖపో అదిగోండి అక్కడ కనిపిస్తుంది కదా, అదే శివాలయం అనమాట. అక్కడ పక్కనే బీచ్ కూడా ఉంటుంది. చాలా మంది వచ్చారు ఫ్రెండ్స్ అనుకోకుండానే. అదిగోండి గుర్రము, ఇంకా బండ్ల మీద తిప్పేది కూడా ఉంది. గుర్రానికి 100 రూపాయలు ఎంతో ఇస్తే ఒక రౌండ్ లాగా వేస్తున్నారు. చాలా బాగుంది. అలలు కూడా భలే వస్తున్నాయి. ఆ రోజు అమావాస్య కదా, రెండోది మనకి ఈసారి మహాశివరాత్రి వచ్చింది. ఆయన అలలు కూడా చాలా వాటర్ ముందుకు వచ్చాయి ఫ్రెండ్స్. ఎప్పుడు ఇంత దగ్గరకు కూడా ఉండవు. మేము చాలా సార్లు వస్తూ ఉంటాం కదా, ఇప్పుడు ఇంత దగ్గరకు రాము. ఇంకోటి వచ్చి ఇక్కడ వీళ్ళు భజన చేస్తున్నారు చూడండి. అక్కడ అందరూ పెద్దవాళ్ళందరూ ఇసుకతో శివలింగం లాంటివి చేసి పూజలు చేస్తున్నారు. అలాగే ఈ పిల్లకాయలు కూడా చేస్తా ఉన్నారు. చాలా ముచ్చటేసింది చూస్తుంటే. ఇదిగోండి మన అందరికీ అన్ని చాలా వచ్చాయి ఫ్రెండ్స్. మనకు తిరునాళ్ళ జాతరలా ఎలా ఉంటుందో అలా వచ్చాయి షాప్స్ అన్ని. ఇంకా గాంధీ తాత చూడండి అక్కడ, చాలా బాగుంది కదా గాంధీ తాతని చూడడం. ఇంకా గుడిలోకి వచ్చేసాం, ఎంట్రన్స్ అయిపోయాం అనమాట. లోపల రాగానే శివలింగము అన్ని చాలా మంది అభిషేకం చేస్తూ ఉన్నారు. మళ్ళీ కంటిన్యూస్ అభిషేకం కూడా పెట్టారనమాట. ఇది మనం పైకి ఎక్కాము. పైకి అందరు ఎక్కుతారు. అక్కడ వాటర్ అలా పడుతూ ఉన్నాయి. అభిషేకం నిత్య అభిషేకం లాగా అరెస్ట్ చేస్తూ ఉన్నారన్నమాట. పైన నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. మీరు చూడండి, అంటే ఒక సైడ్ బీచ్, ఒక సైడ్ టెంపుల్, చాలా బాగుంది. అలాగా కేదారేశ్వర స్వామి టెంపుల్ మనకి ఒడిస్సాలో ఇలాగే ఉంటుంది అనమాట. సేమ్ బీచ్ ఇది ఉంటుంది పక్కనే. చాలా బాగుంటుంది. అదే ఫీలింగ్ అనిపించింది ఇక్కడ నాకైతే. ఇంకా మనం వెళ్ళి చూద్దాం, ఇంకా కిందకి వెళ్ళి దర్శనం చేసుకుందాం ఇప్పుడు. సుందరం సౌమనాథేశ్వరం శ్రీశైలమందిరం శ్రీమల్లికార్జునం ఉజ్జయినిపుర మహాకాళేశ్వరం వైద్యనాథేశ్వరం మహాభీమేశ్వరం అమరలింగేశ్వరం రామలింగేశ్వరం కాశీ విశ్వేశ్వరం పరం కృష్ణేశ్వరం త్ర్యంబకాధీశ్వరం నాగలింగేశ్వరం శ్రీ కేదారలింగేశ్వరం లింగాత్మకం జ్యోతిలింగాత్మకం వాయులింగాత్మకం ఆత్మలింగాత్మకం అఖిలలింగాత్మకం అగ్నిసోమాత్మకం అనాదిం అమేయం అజేయం అచింత్యం అమోఘం అపూర్వం అనంతం అఖండం అనాదిం అమేయం
అక్కడ కొత్తగా ఒకటి చూసాను ఫ్రెండ్స్. ఈ ఫ్లవర్స్ ప్రతి దేవుడి కాడ పెట్టినారనమాట. ప్రతి శివలింగం కాడ. ఏందని నాకు తెలియలేదు. మా ఫ్రెండ్ని అడిగితే ఏం చెప్పాడంటే నాగవల్లి అంట. ఇవి నాగవల్లి ఫ్లవర్స్ అంట. అంటే లోపల ఒక నాగపడగలాగా ఉండి లోపల ఒక చిన్న శివలింగం టైప్ ఉంది. కనిపిస్తుందా మీకు? నేనైతే చాలా కొత్తగా అనిపించింది. నాకు ఎప్పుడు నేను చూడలేదు. ఇలా మీరు ఎంతమంది దీన్ని చూసారో కామెంట్ చేయండి. అండ్ మీ సైడ్ దీన్ని ఏమంటారో చెప్పండి. నాకైతే చాలా బాగా డిఫరెంట్గా అనిపించింది. నిజంగానే ఒక శివలింగం లాగా ఉంది కదా లోపల. చాలా బాగా అనిపించింది అనమాట. नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय नागेन्द्रहाराय त्रिलोचनाय भस्माङ्गरागाय महेश्वराय ఈ అబ్బాయికి ఎక్కువ ప్రసాదం పెట్టలేదని పాపం అలిగి వెళ్ళిపోయి మళ్ళీ వచ్చాడు. ప్రసాద బాధితులు.